హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. ప్రొద్దుటే టెస్ట్లు ఇవ్వడానికి అయితే వెళ్ళానండి. చాలా నీరసంగా ఉంటుంది, ఒంట్లో బాగుంటలేదు, ఏం పని చేయలేకపోతున్నాను, తిన్నా కానీ డల్ అయిపోతున్నాను. ఎందుకని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. నైట్ టెస్టులకి రాసిస్తే మార్నింగ్ ప్రొద్దుటే ఏమీ తినకుండా ఒకసారి ఇమ్మన్నారు, తిన్న తర్వాత ఒకసారి ఇమ్మన్నారు. ఇంకా నేను టిఫిన్ అయ్యి తినకుండా ప్రొద్దుటే ఇచ్చేసి వచ్చేసాను. ఇంకా పాలకూర అయితే తెచ్చుకున్నాను అనమాట. నైట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ పాలకూర వాటితోటి పాలకూర పప్పు చేసేసి ఒక కట్ట పెద్దవి 2 కట్టలు తీసుకొచ్చారు. ఒకటి 20 రూపీస్ అనమాట. ఇంకో కట్ట ఇంకా ఎగ్ ఫ్రై చేద్దామని చెప్పేసి పాలకూర వేసి ఇంకా వండేసి ఇప్పుడు తినేసి వెళ్ళాలి. త్వరగా వండాలి, త్వరగా వెళ్ళాలి. ఇంకా హాస్పిటల్కి రెండోసారి టెస్ట్ ఇవ్వడానికి, పైగా తిన్న తర్వాత 2 గంటలు ఆగమని చెప్పారనమాట. ఇంకా అసలు అక్కడ టిఫిన్ తినేయాల్సింది, నాకు ఎందుకో అసలు తినబుద్ధి కావట్లేదు. బయట ఎంత కూడా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఇంకా వండుకొనే తిందామని చెప్పేసి ఇంకా ఇంటికాడ వండడానికే ప్రయత్నం చేశాను తప్ప బయట తినడానికి అయితే అసలు ఇష్టపడలేదు అనమాట. ఇంటికి వచ్చేసి ఇంకా పాలకూర పప్పు మా వారైతే ఫాస్ట్గా కట్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, కారం వేసి కుక్కర్లో అయితే పెట్టేసాను. అవి విజిల్ వేసేస్తున్నాయి. ఓ పక్కన అయితే రైస్ కడిగి పెట్టేసాను. ఇంకా అక్కడ గాలి వేయట్లేదు, వేడి వచ్చేస్తుంది. మెట్ల కాడికి అయితే బాగా గాలి వస్తుంది. ఇంకా అక్కడ కూర్చుని ఉన్నాను అనమాట. ఇంకా పాలకూర ఇంకో కట్ట ఉంది కదా, దాంతో ఎగ్ వేసి ఫ్రై చేద్దామని చెప్పేసి అది కూడా కట్ చేయించేసాను. ఉల్లిపాయలు కూడా కట్ చేయించాను. ఇంకా ఎగ్ వేసి ఉల్లిపాయలు అవి వేపేస్తానండి. కొంచెం మనకి ఉల్లిపాయ ఎప్పుడైతే బాగా వేగిందో చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా అనిపిస్తుంది. పాలకూర ఎగ్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది టేస్ట్. కానీ మరి మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో నాకు తెలియదు, కానీ పాలకూర ఎగ్ ఫ్రై అయితే సూపర్ అనమాట. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇంకా పాలకూర కూడా వేసేసాను. ఇంకా బాగా ఫ్రై చేసేసిన తర్వాత ఎగ్స్ అవి కూడా ఒక్కొక్కటి వేయడానికి వీలు పట్టలేదని ఒక గిన్నెలోకి అయితే ఒక ప్లేట్లోకి కట్ చేసి మొత్తం గుడ్లు పొడి చేసుకొని పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇంకా అవి వేగిన వెంటనే అవి అందులోకి వేసేసి ఎంత బాగా ఫ్రై చేస్తే మనకి అంత బాగా టేస్ట్ అనేది వస్తుంది. ఎగ్ చక్కగా చాలా బాగా ఎంత బాగుందోనండి, తింటుంటే సూపర్గా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇవన్నీ చేసేటప్పటికి ఎంత టైం అవుతుంది, అయిపోతుంది. ఇదేంటి నువ్వు ఈ పాటికి వెళ్ళిపోవాలి, 2 గంటలు అయిపోయింది. 8 గంటలకు ఆల్రెడీ 8 గంటలకు ఇచ్చేసి వచ్చేసాను. కానీ ఇప్పుడు మనం 8ంటికి టిఫిన్ తిని ఉంటే 10ంటికల్లా ఇచ్చేసి వెనక్కి వచ్చేటోళ్ళం. అలాంటిది ఇక్కడ వండడానికి ఇంకా 10 అయిపోతుంది, ఇంకా అవ్వట్లేదు. కానీ ఇదిగోండి ఎగ్ అయితే చాలా బాగా ఫ్రై చేసేసి అందులో పసుపు, కారం, ఇంకా తగినంత సాల్ట్ అయితే వేసి ఇంకా బాగా ఫ్రై చేశాను. సూపర్గా ఉంది. ఇంకా అది అయితే అయిపోయింది. ఇక్కడ పాలకూర పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇంకా నేను పప్పు గుత్తుతో అయితే దీన్ని అయితే నలపను, ఎందుకంటే ఆల్రెడీ బాగానే పేస్ట్ అయిపోతుంది. ఇంకా శనగపప్పు బద్దల కింద కొంచెం ఉండాలని చెప్పేసి నేను పప్పు గుత్తుతో నలపను అనమాట. ఇంకా చింతపండు రసం పక్కకి తీసి పెట్టుకున్నాను. అది వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి బాగా మరగనిచ్చేసి మంచిగా ఇంకా తాలింపు అయితే వేసేసాను. ఇంకా మాదమ్మ అయితే వడియాలు కావాలి అవి అంటుంది కదా, అందుకని దానికి సెపరేట్గా చిన్న మూకుడులో గబగబా తాలింపు వేసేసి మళ్ళీ వేరే మూకుడులోనేమో వడియాలు అవి వేయించేసి క్యారెట్ వడియాలు, బీట్రూట్ అవి వడియాలు పెట్టాను కదా, అవి ఇంకా వేయించేస్తున్నాను. అవి కూడా అయిపోవడానికి దగ్గరకు వచ్చినాయి అనమాట. ఇంకా పాలకూర పప్పు, పాలకూర ఎగ్ ఫ్రై, ఇంకా వడియాలు భలేగా ఉన్నాయండి. టేస్ట్ అయితే అదిరిపోయినాయి. ప్రొద్దుటే మనం 10:30 కల్లా వంట అయిపోయింది అన్నమాట. ఇంకా అప్పుడు తినడం మొదలు పెడితే 11:15 అలా అయింది. ఇంకా అవన్నీ తిని చేసేటప్పటికి ఇంకా వెళ్ళటం స్టార్ట్ చేసాం. అక్కడికి వెళ్ళేటప్పటికి 11 అయింది. ఇప్పుడు వచ్చారని అడిగారు. మేము 11:10 నిమిషాలకి వెళ్ళాంలేండి. 11:10 నిమిషాలకి వెళ్తే ఇప్పుడు ఎంతసేపు అయింది తిని అన్నారు. అంటే 1 గంటలో అయినా చేసేస్తారేమో అని అనుకుంటే 2 గంటలు అవ్వాలన్నారు. ఇంకా అక్కడే కూర్చున్నాం అనమాట. 12:30 అయ్యేదాకా కూడా అక్కడే కూర్చుని ఉన్నాను. ఇంకా మా ఇంటికి వచ్చేసిన తర్వాత టెస్ట్లు అయితే ఇచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటున్నాను మధ్యాహ్నం నుంచి. ఇంకా మా ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే అక్కడ పూజలు అవి చేసి ఇక్కడ మల్లన్న పూజ ఏదో చేస్తున్నారంట. ఆ సంబరాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటున్నారు.